డాడ్ నాకు 1500 ర్యాంక్ వచ్చింది డాడ్. వావ్ ఇస్ ఇట్ యా వావ్ బేటా కంగ్రాచులేషన్స్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ వావ్ దిస్ ఇస్ ఫర్ యూ 30 lakhs థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కాదు ఇంకా ఉంది పద దిస్ ఇస్ ఫర్ యూ థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. టడా దిస్ ఇస్ ఫర్ యూ థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడ్ నాకు డౌట్ వచ్చింది. నాకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇచ్చారు, ఒకవేళ రాకపోయి ఉంటే? రాకపోయింటే టంటడా దిస్ ఇస్ ఆల్సో ఫర్ యూ ఏంటమ్మా రిజల్ట్ ఇలా వచ్చింది? నేనేం చేయాలి నాన్న మరి? ఇంతవరకు మన వంశంలో ఎవరు ఫెయిల్ కాలేదు, నువ్వు అయ్యావు. అది నా తప్ప మరి? తప్పెవరిదమ్మా? నాదా? గవర్నమెంట్ది. వాళ్ళేం చేశారు? నన్ను ఫెయిల్ చేశారు నాన్న. నువ్వు రాయలేదు కాబట్టి కదమ్మా వాళ్ళు ఫెయిల్ చేసింది. అలా ఎలా చేస్తారు నాన్న? కష్టపడి ఎండలో వెళ్ళి ఎగ్జామ్స్ రాసామన్న జాలి కూడా లేదు వాళ్ళకి. మ్యాథ్స్లో 53, తెలుగులో 60, ఇంగ్లీష్లో 70, సోషల్లో 31. ఇంకొక 4 మార్కులు వేస్తే వాడికి ఏమైనా పోయేదా? నైనగా పాస్ అయ్యేది. ఏదో మిగిలిన దాంట్లో 90 మార్కులు వచ్చినట్టు చెప్తావేంటమ్మా? పొద్దున 8 గంటల స్కూల్కి వెళ్ళి సాయంత్రం 7 గంటలకు వచ్చేవాళ్ళం. అంత కష్టపడితే 4 మార్కుల దగ్గర ఫెయిల్ చేస్తారా? అందుకే మేమందరం మీడియా ముందరికి వెళ్ళి గొడవ చేస్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తాం, ఎలా పాస్ అయ్యారో చూస్తాం. ఇది చదవకుండా ఫెయిల్ అయితే గవర్నమెంట్ తప్పంటదేంటి? హలో ఆంటీ శుషు చెప్పు బిడ్డ. నాన్న చెప్పరా రిజల్ట్ వచ్చింది నాన్న. అవునా వీక్ నుంచి అది డల్ గా ఉంది కదా. వద్దు బిడ్డ, ఇప్పుడు నాన్న! అవన్నీ వదిలే. ఏంట్రా ఆంటీ ర్యాంక్ ఎంత కనుక్కోవా? ఒక్కసారి ఎంత వచ్చింది? ప్లీజ్ ఆంటీ 11,25,250. రావద్దు, సరే చెడ్డే తీయొద్దు. నాన్న నన్ను తిట్టినానా? ఎందుకు తిట్టాలరా? నేను మంచి ర్యాంక్ కొట్టలేదు. అయితే నా ఫ్రెండ్స్ అందరికి మంచి మంచి ర్యాంకులు వచ్చాయి. వాళ్ళు మంచి మంచి కాలేజీలో జాయిన్ అవుతారు. నాకు వచ్చిన ర్యాంకే బొకాడియా కాలేజీలో కూడా నన్ను జాయిన్ చేసుకున్నానా. సరేరా ఇప్పుడు ఏమైంది? ఏమిటంటే విన్నానా, నువ్వు నన్ను తిట్టకపోవడం వల్ల నేను ఇలా తయారయ్యా. మా ఫ్రెండ్స్ వాళ్ళు స్టడీస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బెల్ట్ దగ్గర ఇలా కొడతారు, బొక్కలు ఎరుగులు అంటారు. నువ్వేమో అసలు నన్ను పట్టించుకోవు. అందుకే నేను ఇలా తయారయ్యా. నేను స్టడీస్ విషయంలో సీరియస్ అవుతాను ఫిక్స్ అయ్యా. అందుకే నేను తిట్టినానా, నన్ను కొట్టున్నానా? రే చదువు అన్నది శ్రద్ధతో రావాలి కానీ భయంతో కాదు. అయినా ఎగ్జామ్స్ అనేది నా దృష్టిలో అంత ఇంపార్టెంట్ ఏం కాదురా. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. ఏం టెన్షన్ పడద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమో వచ్చేసియా? లేదు నాన్న. నాన్న వచ్చింది. వచ్చిందా? చూడు చూడు చూడు. నాన్న 3000 ర్యాంక్ వచ్చింది నాన్న. ఆల్ ఇండియా వైజ్ 3000 ర్యాంక్ అంటే బంగారు తల్లి, నువ్వు సూపర్ రా. నన్ను తలెత్తుకునేలా చేసావు. నాదేముంది నాన్న, రాత్రి పగలు కష్టపడి చదివించారు. నా ఈ క్రెడిట్ అంతా నీదే. ఉండమ్మా స్వీట్స్ తీసుకొస్తా. అయ్యో స్వీట్స్ ఎందుకు నానా? ఎందుకంటావేంటమ్మా? 3000 ర్యాంక్ అంటే మాటలా, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వస్తా నాకు. హలో, నాకు 3000 ర్యాంక్ వచ్చిందే. మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. రవి గారు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? నేనా, మా పాపకి 3000 ర్యాంక్ వచ్చింది. ఆహా, లక్షల్లో 3000 ర్యాంక్ అంటే మాటలా, అలా చదివించాను నేను. స్వీట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. అవునా? మీరెటు వెళ్తున్నారు? మా పాపకి 800 ర్యాంక్ వచ్చిందండి. 800? అంటే మేము కూడా ఏదో కష్టపడి చదివించాం కదా. స్వీట్ షాప్కి వెళ్తున్నాను, వెళ్దామా? నేను వెళ్ళట్లేదులే. స్వీట్స్ అయినానా? ఏం సాధించామని స్వీట్స్ తీసుకురావాలి? అదేం నానా, 3000 ర్యాంక్ తెచ్చుకున్నా కదా నానా. 3000 అదో ర్యాంకేనా? 1000 లోపల ఎందుకు రాలేదు? 500 లోపల ఎందుకు రాలేదు? చదివేటప్పుడు శ్రద్ధ పెట్టి చదివింటే మంచి మార్కులు వచ్చేవి, మంచి ర్యాంక్ వచ్చేది. బయట నా తల దించుకునేలా చేసావు. ఛా!